Hi, today we are discuss about identity. Identity is two types: additive identity, multiplicative identity. Additive identity means a number which is added to a number to get the result as same number. That is called identity. That means ఒక నంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి మళ్ళీ అదే నెంబరే వస్తుందో అది అడిటివ్ ఐడెంటిటీ. దట్ ఈస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -3 ప్లస్ డాష్ ఈక్వల్స్ టు -3, అదే నెంబరే రావాలి. దట్ మీన్స్ 0. 7/2 ప్లస్ డాష్ ఈక్వల్ టు 7/2, 0. 6 ప్లస్ డాష్ ఈక్వల్ టు 0, 6, 0. -3/4 ఈక్వల్ ప్లస్ డాష్ ఈక్వల్స్ టు -3/4, 0. దట్ మీన్స్ a plus dash equals to a. Next, multiplicative identity. Multiplicative identity means a number which is multiplied by another number, we will get the same number. The number is called multiplicative identity. అంటే ఒక నంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ అదే నెంబరే ఆన్సర్గా వస్తుందో దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. హియర్ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, మొత్తానికి 0 అని అర్థం. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఇంటూ చేయాలి. సో -3 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు -3, అదే నెంబరే రావాలి అంటే 1. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. 7/2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 7/2. 6 ఇంటూ 1 ఈక్వల్ టు 6. -3/4 ఇంటూ 1 ఈక్వల్ టు -3/4. దట్ ఈస్ a into dash equals to a, 1. So additive identity is 0, multiplicative identity is 1.